ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు డిసెంబర్ 15వ తారీఖు 2024 పున్నమి. ప్రియమైన సహోదరి సహోదరులారా, 12వ శతాబ్దిలో జన్మించిన ఒక పునీతుడే పునీత ఫ్రాన్సిస్ అసిసి గారు. ఫ్రాన్సిస్ అసిసి గారు జన్మించాల్సిన సమయము దగ్గరికి అయినప్పుడు తన తల్లి అయిన లేడీ పికా ఎంతో కడుపు నొప్పితో శ్రమలు పడుతూ ఉన్నారు. కానీ బిడ్డ జన్మించటలేదు. ఆ సమయము వాకిలి దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి తలుపు కొడుతున్నాడు. పని మనుషులు వెళ్ళి చూస్తే ఆయన ఒక సందేశం అందిస్తున్నాడు. ఈ బిడ్డ ఈ ధనవంతులైన ఈ మాలికలో పుట్టడమ్మా, పక్కన ఉంటున్న పశువుల పాకకి వెళ్ళమనండి. దాన్ని నమ్మిన లేడీ పిక పక్కన ఉంటున్న పశువుల పాకలో వెళ్ళిన తక్షణమే ఫ్రాన్సిస్ అసిసి గారు జన్మిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ మన అందరికీ కూడా ఒక శుభ సందేశము అందిస్తూ ఉంది. ఇంటి వాకిల్లో స్టార్ కట్టేశాము, ఇల్లంతా శుభ్రం చేసి మన ఇళ్లలో యేసుప్రభు వారు జన్మించాలి అని మనం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము, కోరుకుంటున్నాము. ఆయన కూడా మన ఇళ్లలో జన్మించాలని, మన ఇళ్ళని ఆశీర్వదించాలని, ఆశ్చర్యకరమైన కార్యాలు అక్కడ చేయాలని ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన వెతుకుతున్న చోటు ఒక పశువుల పాక. మన గృహము పశువుల పాకల వలె ఉందా అంటే ఏంటి? ఈ గృహం లోపల జీవించు ప్రతి వ్యక్తి తను తాము తగ్గించుకొని జీవిస్తున్నాడా? ఈరోజు ఎలా మొగుడు మధ్యలో కలాట, తల్లి కొడుకు, తండ్రి కొడుకు, పిల్లల మధ్యలో ఎన్నో రగడలు, గలాటాలు. కారణం ఏంటి? ఎవరికి కూడా తగ్గింపు లేదు. నేనే పెద్ద. పక్కింట్లో మనవాళ్ళకి సమస్యలు, నువ్వు గొప్ప నేను గొప్ప, రగడ్లు, గలాటాలు మనం గమనించవచ్చు. దేవుడు మనల్ని ఎలాగ జీవించమంటున్నాడు? తగ్గింపుతో. ఇంగ్లీష్లో హంబుల్నెస్, హ్యూమిలిటీ అంటారు. క్రైస్తవ ప్రేమైన సహోదరి సహోదరులారా, లేడీ పిక తను తాము తగ్గించుకుంది, దేవుని ఆశీర్వాదం పొందింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా జన్మించుటకు తను తాము తగ్గించుకున్నారు. ఈ క్రైస్తవ మార్గం ధరించిన మనల్ని తగ్గించుకుంటే నిశ్చయముగా మన గృహంలో యేసు ప్రభు వారు జన్మిస్తారు. ఆమేన్.